హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత ఏంటో మీకు తెలుసు. శ్రావణ శుక్రవారం అనగానే అందరూ ఆడపడుచులు వారి వారి ఇళ్లల్లో చక్కగా ముగ్గులు వేసుకొని, చక్కగా ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసుకొని, పసుపు కూడా కొంతమంది రాసుకొని స్నానం చేస్తారు. అండ్ చక్కగా తలంటి స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి కాలికి పసుపు రాసుకొని, కాలికి పసుపు రాసి పారాని పెట్టుకొని, అలాగే అలాగే పూజ చేయాలి. చక్కగా నిండుగా గాజులు వేసుకొని, చక్కటి చీర కట్టుకొని, గంధం పెట్టుకొని, నుదుటిన గంధం పెట్టుకొని, పసుపు కలిపిన గంధం పెట్టుకోవాలి మన లేడీస్, ఓకేనా? పెట్టుకొని దాని మీద కుంకుమ పెట్టుకొని, పాపిటిలో కుంకుమ పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి ఇప్పుడు పూజ చేసే విధానంలోకి వద్దాం. కంపల్సరీ గోరింటా కూడా పెట్టుకోవాలి కూడా పూజ చేసేటప్పుడు. నేను పెట్టుకోలేదు, సారీ, ఇగ్నోర్ మీ. అందరూ చేయాలి, నేను కూడా చేస్తాను. నెక్స్ట్ శుక్రవారం పెట్టుకుంటాను. సో ఏంటంటే ఇంకా మనం పూజ ఎలా చేయాలి, ఏదో ఒకటి నైవేద్యం, ఒక 2 రకాల నైవేద్యం, పండ్లు తీసుకొని, పువ్వులు అవన్నీ తీసుకొని వెళ్తే ఇంట్లో ఫస్ట్ పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి రావాలి, ఓకేనా? గుడికి కూడా మనం ఇంట్లో ఏం చేసుకున్నామో వాటిని తీసుకొని వెళ్ళాలి. అదయిన తర్వాత ఇంట్లో చక్కగా మనం ముందు రోజే కుందులు అన్నీ కడిగి పెట్టుకుంటాం కదా, వాటన్నిటిలో చక్కగా నూనె వేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని, పువ్వులు చక్కగా పటాలుగా పెట్టి, ఇది ఫస్ట్ శుక్రవారం, మొదటి శుక్రవారం కాబట్టి పటాలన్నీ ముందు రోజునే చక్కగా తుడిచి బొట్లు గిట్లు గంధంతో, పౌడరు, పన్నీరు, గంధము, పసుపు ఇవన్నీ కలిపిన గంధం ఫస్ట్ పెట్టి ఆ తర్వాత కుంకుమ పెట్టాలి. దేవుడి పటాలకి, విగ్రహాలకి కానీ ఈ విధంగా మనం పెట్టాలి. పెట్టిన తర్వాత మనము పూజ చేసే విధానం, ఆడవాళ్ళు ఇలాగ చక్కగా నిండుగా రెడీ అవ్వాలి. తలలో మంచిగా పూజ చేసే ముందు తలలో పువ్వులు పెట్టుకోవాలి. అలాగని పూజ చేసేటప్పుడు తల విరబోసుకొని పూజ చెయ్యొద్దు. అలాగే తల స్నానం చేసి ఇలా వచ్చేసిన తర్వాత మడి కట్టుకొని, తలకి గుడ్డ కట్టుకుంటారు కదా, అట్ట కట్టుకొని కూడా మనము పూజ చెయ్యకూడదు. చక్కగా తల దులుపుకోవాలి. తల కొంచెం ఆరనివ్వాలి. దువ్వుకోకపోయినా పర్వాలేదు, చిక్కులు తీయకపోయినా పర్వాలేదు, కానీ కూసంత జడని అల్లుకున్న తర్వాత తలలో పువ్వులు పెట్టుకోండి, మంచిగా రెడీ అవ్వండి, చక్కగా పూజ చేయండి, ఓకేనా? ఇలాగ మంచిగా నైవేద్యం చేసి, మంచిగా నైవేద్యం పెట్టి, ఇల్లు మొత్తం దీపంతో, సాంబ్రాణితోటి చక్కగా పొగ వేయండి. ఎంత శుభం కలుగుతుందో మీకు తెలుసు. అలాగే మన ఆంధ్ర తెలంగాణ సైడు ఈ ఫస్ట్ శ్రావణ శుక్రవారం అంత ఎక్కువగా జరుపుకోరు, నార్మల్గా జరుపుకుంటారు. దేవుడి మూలన చీర పెడతారు, తీసుకొని పేరు కట్టుకుంటారు, లేకపోతే దేవుడి మూలన పెట్టుకొని వదిలేస్తారు. నెక్స్ట్ ఫ్రైడేకి కట్టుకుంటారు, లేకపోతే దేవతకి మళ్ళీ పెడతారు, లక్ష్మీదేవికి మళ్ళీ పెడతారు. ఇలాగా నెక్స్ట్ 2వ శుక్రవారం ప్రాధాన్యత బాగా ఉంటుంది. ఆ రోజు కాసు కొనుక్కొని పూజ చేస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కాసుని మనము మళ్ళీ మెడలో కట్టుకుంటారు కూడా, అది పద్ధతి. మన హస్బెండ్ తోటి కట్టించుకోవచ్చు, లేదంటే తాళిబొట్టుకి మన హస్బెండ్ తోటి తాళిబొట్టు కన్నా కట్టించుకోవాలి, లేదంటే ఆ కాసునైనా మెడలో పసుపు దారం కట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం వేసుకోవాలి, ఓకేనా? అలాగే పూజకి చక్కగా పువ్వులు ప్రాధాన్యము. చాలా అందంగా ఎర్రటి పువ్వులతోటి లక్ష్మీదేవికి పూజ చేయండి. మీకు తెలుసా, లక్ష్మీదేవికి ఇంకా వేరే పువ్వు కూడా చాలా ఇష్టము. దాని పేరు నాకు సరిగ్గా తెలియదు, కానీ మేము అనకాపల్లిలో ఉన్నప్పుడైతే మా ఇంటికి ఆనుకొని ఆ చెట్టు ఉండేది. దాన్ని తెంపి ఇలా తెంపి విసిరేసేవాళ్ళం ఆ పువ్వుల్ని. సారీ, నేను అంత డైరీ రాసుకోలేదు కాబట్టి, నేను అంత నోట్స్ రాసుకోలేదు కాబట్టి, నేను అంత ప్రిపరేషన్లో రాలేదు. జస్ట్ ఫార్మల్గా ఎలాగా పూజ చేసుకోవాలి, పద్ధతి ఏంటి అనేసి చెప్పడానికి వచ్చాను, సరేనా? నేను ఎలా చేశానో చూపించగలను, కానీ ఇక్కడ చాలా మటుకు గుమ్మాలు ఉండవు.
ఈ వీళ్ళకి గుమ్మాలు ఉండవు. సో నేను ఎక్కడ పసుపు రాసేసి ఈ గుమ్మాలకి ఏదనుకో నేను పసుపు రాసి కుంకుమ పెట్టాను అనుకో వాళ్ళు ఏదో అనుకుంటారు. సో వీళ్ళ సాంప్రదాయం ప్రకారం మనం కొంచెం నడుచుకోవాలి. ఇప్పుడు నేను కాళ్ళకి పసుపు రాసుకున్నానా, బయటకు వెళ్తే నన్ను వింతగా చూస్తారు. ఇక్కడ ఒక గంధం పెట్టుకుంటేనే అయ్యో ఏమి ఏందో అంటించుకున్నారు, ఏమో అయ్యింది, ఏంటి పెట్టుకున్నారు, ఏంటది అని అడుగుతారు. గంధం కూడా తెలియదు వీళ్ళకి, తెలుసా? అలా ఇంక నేను ఇంత వెరైటీగా నేను ఇంటి ముందు ముగ్గులేసి కదా ఇవన్నీ వేస్తే అంటే రంగోలీ వేస్తారు వీళ్ళు. దివాళీకి, హోలీకి ఇలాగ రంగోలీ వేస్తారు. హోలీకి వేయరు కానీ దివాళీకి వేస్తారు. కంపల్సరీ ప్రతి ఇంట్లో వేసుకుంటారు రంగోలీ. అది వేరే విషయం. నేను ప్రతిరోజు ముగ్గేసాను అనుకో ఈవెన్ చేతబడి వచ్చేస్తుంది అన్నట్టు ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. అలాంటి ఫీలింగ్లో ఉంటారు. సో అందుకే నేను ఇంకా గడపకి పసుపు రాయలేదు. నాకు ఇక్కడ పువ్వులు దొరకవు, నేను పెట్టుకోవడానికి కూడా పువ్వులు దొరకవు. ఇంకా దేవుడికి నేనేం పెడతాను? వేరే వాళ్ళకంటే నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నేను పూల చెట్లు అవన్నీ పెట్టుకోలేదు కాబట్టి నేను పెట్టుకోలేదు. సో మీ అందరికీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా గడపకి తెలుసు కదా, చక్కగా ప్రతి శుక్రవారం మంగళవారం గడపకి మంచిగా కడిగేసి పసుపు రాసి చక్కగా ముగ్గు పిండితోటి కానీ వరి పిండితో వేస్తే ఇంకా చాలా మంచిది ముగ్గు. వరి పిండితోటి ఫస్ట్ ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమ తోటి డెకరేట్ చేసి ఆ తర్వాత చక్కగా పువ్వులు అటుమూల ఇటుమూల నిమ్మకాయకి పసుపు కుంకుమ రాసి కూడా పెట్టినా చాలా మంచిది, చాలా ఆ ఇంటికి చాలా మంచిదన్నమాట. అర్థమైందా? సో దీపారాధన కూడా చాలా ముఖ్యం ఇంట్లో. ఓకే, ఇది నా వ్లాగ్. చాలా బాగా చేసుకోండి. అందరికీ మరి ఒకసారి మన తెలుగు పర్వదిన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆడపడుచులకి మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. బాయ్. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సపోర్ట్ చేయండి. నాకు అంతగా పెద్దగా తెలిసింది తెలుసుకొని నేను చెప్తున్నాను. ఓకేనా? తప్పులుంటే మన్నించండి. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, మీ ఇష్టం. కానీ స్కిప్ చేయకుండా చక్కగా మొత్తం వీడియో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీలైతే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ తోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. బాయ్.